అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చెప్పండి సార్, తెలంగాణ ఎన్నికలు ప్రచార సరళి పొత్తులు ఎక్కువ మిస్యూజ్ చేసిన ఫ్రాడ్ చేసిన బీఆర్ఎస్ వాళ్ళు అంత తేలిగ్గా వదిలిపెట్టరు. చాలా గట్టి పార్టీ అది. కాళ్ళకి బంధాలు వేయగలరు, గట్టిగా పట్టుకోగలరు. బీఆర్ఎస్ కేసీఆర్ వస్తాడు ఎన్నికలకి అన్నారు ప్రచారానికి. అది ఎక్కడ ఇక సూచనలు లేవు, కనపడేట్లే. అయిపోయి దాదాపు ఇక 4 రోజులు అయితే ప్రచారం కూడా అయిపోతుంది. పత్రికల్లో ఏంటంటే అసలు ఏదో అంతా గెలిచిపోయినట్టు, ఏకంగా కార్పొరేషన్లు మున్సిపాలిటీలు వాళ్ళ సొంతంగా వచ్చేసినట్టు ప్రచారం చేస్తున్నారు. అంటే తెలుగు వన్ వీక్షకులకు నమస్కారం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల జోరందుకుంది. రాజకీయ పార్టీల ప్రచారం కూడా ఊపందుకుంది. విమర్శలు, ప్రతి విమర్శలు మొదలయ్యాయి. నిన్నటి వరకు అసమ్మతులు, సమ్మతులు అయిపోయినాయి. ఇవాళ విమర్శలు, ప్రతి విమర్శల దాడులు మొదలయ్యాయి. ఈ ఎన్నికలు ఎలాగున్నాయో తెలంగాణ తెలుసుకునేందుకు సీనియర్ జర్నలిస్ట్, మా తెలుగు వన్ ఎడిటర్ శ్రీరామ్ గారు మాతో ఉన్నారు. చెప్పండి సార్, తెలంగాణ ఎన్నికలు ప్రచార సరళి పొత్తులు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ మొన్న జరిగినాయి. దాంట్లో పంచాయతీ ఎలక్షన్స్లో పార్టీలు బేస్డ్ కాదు, ఎవరికి వాళ్ళు గెలిచిన వాళ్ళు మా పార్టీ అని క్లెయిమ్ చేసుకుంటారు. కానీ ఇవి ప్యూర్లీ పార్టీ సింబల్ మీద జరిగే ఎలక్షన్స్. అయితే మొత్తం కొన్ని జిల్లాల్లో కొన్ని కార్పొరేషన్లు కానీ, కొన్ని ఇంకా పీరియడ్ పూర్తి కానీ మధ్యలో ఎలక్షన్స్ కోర్టు కేసుల వల్ల ఆగిపోయినాయి పోను. ఇప్పుడు మొత్తం 116 మున్సిపాలిటీల్లో, తర్వాత 7 కార్పొరేషన్స్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు గత ఎన్నికల్లో ఒక హైదరాబాద్ తప్ప మిగతా స్టేట్ అంతా కాంగ్రెస్ కాస్త దాని ఆధిపత్యం చూపిస్తూనే వచ్చింది ఎలక్షన్స్లో. దాదాపు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తర్వాత ఆ ఎలక్షన్స్లో ఆ తీర్పు వచ్చాక కాంగ్రెస్ మనం హైదరాబాదులో రాష్ట్ర రాజధానిలో మనం చొచ్చుకుపోలేకపోయామే అనుకున్నారు. దాని తర్వాత అనుకోకుండా వాళ్ళకి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఒకటి వచ్చింది. అంతకుముందు ఈ కంటోన్మెంట్ ఎలక్షన్ ఒకటి వచ్చింది. దాంట్లో ప్రూవ్ చేసుకున్నారు. సరే, అది ఏదైనా సరే స్థానిక సంస్థల ఎన్నికలు అనేటప్పటికీ రూలింగ్ పార్టీకి కొంత ఎన్నికలు జరుపుకోవడానికి కొంత అనుకూలత ఉంటుంది. ఎందుకంటే ఆ పగ్గాలన్నీ వాళ్ళ చేతిలోనే ఉంటాయి, అది అఫిషియల్ మిషనరీ అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. కానీ ఎక్కువ మిస్యూజ్ చేసిన ఫ్రాడ్ చేసిన బీఆర్ఎస్ వాళ్ళు అంత తేలిగ్గా వదిలిపెట్టరు. చాలా గట్టి పార్టీ అది. వాళ్ళు కాళ్ళకి బంధాలు వేయగలరు, గట్టిగా పట్టుకోగలరు. అంత బరి తెగించి చేయడానికి కూడా కుదరదు. కాంగ్రెస్కి అంత శక్తి ఉందని కూడా నేను అనుకోవట్లా. వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలిస్తే వీళ్ళంతా వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి కూడా ప్రతి ఇంచులో వాళ్ళు, ప్రతి దాంట్లోనూ వాళ్ళు విమర్శలు చేస్తా కాంగ్రెస్ని కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. తర్వాత ఇప్పుడు 107 కార్పొరేషన్లు అంటే మనకి కరీంనగర్లో ఒక 2 కార్పొరేషన్లు ఉన్నాయి మేజర్గా. కరీంనగర్ టౌను, తర్వాత రామగుండం. అయితే ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కరీంనగరు ప్లస్ నిజామాబాదు, ఈ 2 కార్పొరేషన్లో బీజేపీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని. నిజామాబాద్లో అయితే గన్ షాట్ గెలుస్తుందని చెప్తున్నారు. కరీంనగర్లో కొంచెం టైటే, కానీ మొత్తానికి ఇక్కడ కూడా ఇప్పుడు దాని బండి సంజయ్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, కరీంనగర్లో కూడా వాళ్ళకి ఫేవర్ ఉంది. రామగుండంలో వచ్చేటప్పటికి చాలా వరకు కాంగ్రెస్కే ఫెచ్చింగ్ ఉందని చెప్తున్నారు. ఇక మిగతా కార్పొరేషన్లో మనకి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అక్కడ ఎమ్మెల్యే వచ్చేటప్పటికి సిపిఐ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సపోర్ట్ తోటి, కాంగ్రెస్ మిత్రపక్షంగా వచ్చిన అతను కాబట్టి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ గెలవాలని వాళ్ళు తీసుకుంటా వాళ్ళు ఏం చేశారంటే అక్కడ స్థానికంగా గమ్మత్తైన పొత్తులు పెట్టుకున్నారు. అక్కడ టీడీపీ కూడా చాలా స్ట్రాంగ్. అందుకని కొంతది ఆ తెలంగాణ ఆంధ్ర కాని అట్మాస్ఫియర్ ఉంటుంది, మిక్స్డ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. కాబట్టి టీడీపీతోనూ కొన్ని వార్డులు వాళ్ళకి ఇచ్చేసి పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్ కొంత ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్గా అక్కడ ఈ మిశ్రమ పార్టీల కార్పొరేషన్ వచ్చే అవకాశం ఉంది. అంటే అది వచ్చిందంటే ఆటోమేటిక్గా సిపిఐ అక్కడ విన్ అయినట్టే. మిగతా కార్పొరేషన్లో మాత్రం ఇప్పుడు చెప్పలేని పరిస్థితి ఉంది. మహబూబ్ నగర్లో ఖచ్చితంగా వాళ్ళు గెలవాలి. ఎందుకంటే మహబూబ్ నగర్ అంటే ఇప్పుడు సీఎం సొంత డిస్ట్రిక్ట్ కాబట్టి అది ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. కానీ అందువల్ల బీజేపీ అక్కడ కాన్సన్ట్రేట్ చేసింది. ఎందుకంటే బీజేపీ కూడా స్ట్రాంగ్ ఉంది అక్కడ. ఫస్ట్ నుంచి ఈ ఆర్ఎస్ఎస్ వింగు వీళ్ళ ఫోర్స్లని మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో చాలా ఎక్కువ. అంటే మీరు చూడండి, అక్కడ టెంపుల్ కల్చర్ కానీ,
ఈ తర్వాత అక్కడి నుంచి ఆ కర్నూలు జిల్లా వరకు ఈ ఈ కల్చర్ చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల అలాగని బీఆర్ఎస్‌ని మనం ఈజీగా తీసేయలేం. అందుకనే బీజేపీ వాళ్ళు వాళ్ళ నేషనల్ ప్రెసిడెంట్‌ని తీసుకొచ్చి ఫస్ట్ క్యాంపెయిను ఎలక్షన్ క్యాంపెయిన్ అక్కడ పెట్టారు. మహబూబ్‌నగర్‌లో స్టార్ట్. మహబూబ్ నగర్‌లో స్టార్ట్ చేశారు. సరే ఆయన నేషనల్ క్యాంపెయిన్, నేషనల్ లీడర్ వచ్చినంత మాత్రాన స్థానిక సంస్థల ఎలక్షన్‌లో పడుతుందని కాదు గానీ, ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్. బీజేపీకి ఒక స్టెప్పు. వాళ్ళకి ఆల్రెడీ ఒక 2 వాళ్ళు ఖాతాలేసుకున్నారు కాబట్టి, మహబూబ్ నగర్‌లో కూడా గట్టి ఫైట్ ఇస్తారని అనుకోవాలి. అట్లా అని మనం బీఆర్ఎస్‌ని తీసేయలేం. బీఆర్ఎస్ ట్రయాంగిల్. మిగతా కార్పొరేషన్‌లన్నిటిలో ఇప్పుడు ఆదిలాబాద్‌లో గానీ, తర్వాత నల్గొండ గానీ, ఇవి కాంగ్రెస్‌కి ఇప్పటికైతే ఉన్న పరిస్థితి వాటికి అనుకూలంగా ఉందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఓవరాల్‌గా ఆయనకేం కావాలి, రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రికి 80% మున్సిపల్ ఎలక్షన్స్‌లో రిజల్ట్ రావాలి అని ఉంది మనసులో. పైకి మాత్రం అతను ఆల్రెడీ మనకి 80% మనకు అనుకూలంగా ఉంది. మిగతావి కూడా చుట్టేయాలని చెప్పి అతను ప్రకటన చేస్తున్నాడు. కానీ అంత సునాయాసంగా ఉండదు. అర్బన్ ఓటింగ్‌ని బట్టి ఎందుకు కాన్సంట్రేట్ చేస్తారంటే, ఇప్పుడు రూరల్ ఎలక్షన్స్ లేకపోతే రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి నియోజకవర్గాల్లో అర్బన్‌లో ఉండే ఓటర్స్ అంతా ఒక చోట కాంపాక్ట్‌గా ఉంటారు. ఒక చోట అవైలబిలిటీ ఉంటది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఎక్కువ కాన్సంట్రేట్ చేసుకొని, ఇక్కడ పవర్ గనుక అర్బన్‌లో మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్‌లో వీళ్ళ చేతికి తీసుకోగలిగితే ఆటోమేటిక్‌గా రేపు నెక్స్ట్ ఎలక్షన్స్‌కి అది ఉపయోగకరంగా ఉంటది. పరిపాలన వల్ల వాళ్ళేదైనా చేయడానికి, వాళ్ళ డెవలప్‌మెంట్ చేయడానికో, లేకపోతే అక్కడ ఓటర్స్‌ని స్టడీ చేయడానికో, వాళ్ళ వైపు తిప్పుకోవడానికో ఏ పార్టీకైనా గెలిచిన పార్టీలకు కొంత అనుకూలంగా ఉంటది. దట్టు గెలిచినోళ్ళకి ఎక్కువుంటది. అంటే రూలింగ్‌లో ఉన్న పార్టీకి. ఏదైనా ఫండ్స్ ఇచ్చి వార్డుల్లో పని చేయించడానికి ఛాన్స్ ఉంటది. ఇప్పుడు అదే స్లోగన్‌లో కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేస్తుంది. ఇప్పుడు మేము రూలింగ్‌లో ఉన్నాం. మీరు వేరే వాళ్ళని గెలిపించినా కూడా మీకు ఉపయోగం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రచారానికి ముఖ్యమంత్రి బయలుదేరారు. అవును. ఇప్పటికి 2 జిల్లాలు అయిపోయినాయి. మూడో జిల్లా ఇవాళ నిజామాబాద్ వెళ్తున్నారు. అవును. బీఆర్ఎస్ కేసీఆర్ వస్తాడు ఎన్నికలకి అన్నారు ప్రచారానికి. అది ఎక్కడ ఇంక సూచనలు లేవు, కనపడేట్లే. దాదాపు ఇంకా 4 రోజులు అయితే ప్రచారం కూడా అయిపోతుంది. అవును. అయితే కేసీఆర్ గారు మరి హెల్త్ రీత్యా ఆయన రాగలుగుతాడో లేదో ఆయన చెప్పారు వస్తారు అవును. అని. మరి లాస్ట్ డే గానీ, ముందు రోజు గానీ ఏదో ఒక మీటింగ్ పెట్టాలని అయితే వాళ్ళు ఓవరాల్‌గా ఉన్నారు. అయితే ఎక్కడ పెడితే ఉపయోగం ఉంది? ఇవన్నీ చిన్న చిన్న ఎలక్షన్స్. పెడితే ఎక్కడన్నా కార్పొరేషన్‌లో పెట్టాలి. అవును. ఆ కార్పొరేషన్‌లో చూసుకోవాలి. మరి ఈళ్ళు ఏం చేస్తారో చూడాలి. దానికి ఎటువంటి పరిస్థితి ఉంటదో. తర్వాత ఆల్రెడీ కేటీఆర్ విపరీతంగా తిరుగుతున్నారు. హరీష్ కొన్ని ప్రాంతాలకు పోతున్నారు. వాళ్ళకి గమ్మత్తేంటంటే దాదాపు ఈ మొత్తం 116 మున్సిపాలిటీల్లో ఈ కార్పొరేషన్‌లో కలిపి మొత్తం 2996 వార్డులున్నాయి. అంటే ఒక మున్సిపాలిటీలో అయితే 30-35 అట్లా ఉంటున్నాయి వార్డులు. కార్పొరేషన్‌లకెళ్ళేటప్పటికి 60 మినిమమ్ ఉన్నాయి. 60 వార్డులున్నాయి. అయితే ఇన్ని మున్సిపాలిటీల్లో ఒక 14 ఏమో మొన్న యునానిమస్‌గా అక్కడక్కడ వచ్చినాయి. వార్డులు. దాన్నే పత్రికల్లో ఏందంటే అసలేదో అంతా గెలిచిపోయినట్టు, ఏకంగా కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలు వాళ్ళ సొంతంగా వచ్చేసినట్టు ప్రచారం చేసుకున్నారు. అంటే వార్తలు లేకపోతే చెప్పుకోవడానికి వాళ్ళకేమో ఏవి పాయింట్లు లేక, ఏది పార్టీలకు గూడా. ఏదో కాంగ్రెస్ వాళ్ళకే వచ్చినాయి. అవన్నీ అది పవర్‌ని వాడేసుకోనో లేకపోతే స్థానిక పరిస్థితుల్లో ఉంటది. కాబట్టి ఈ 2996లో ఆ 14 వార్డులు తీసేసినా మొత్తంగా ఆళ్ళతో కూడా కలిపి ఇప్పుడు పోటీ చేస్తున్నట్లో కాంగ్రెస్ 2948 మంది అభ్యర్థులున్నారు. తర్వాత బీఆర్ఎస్‌కి 2878 మంది ఉన్నారు. అంటే కొన్ని చోట్ల ఏదన్నా స్థానికంగా పొత్తులు పెట్టుకోవడమో ఏదో ఉంది. అడ్జస్ట్‌మెంట్లు జరిగినాయి. జిల్లాలో సిపిఎంతో పొత్తు పెట్టుకున్నారు. అక్కడక్కడ పెట్టుకున్నారు. కొన్ని బీఆర్ఎస్ సిపిఎంతో పెట్టుకున్నారు. అవును. తర్వాత బీజేపీ 2634. అంటే బీజేపీ ఇన్ని సీట్లకు పోటీ చేస్తది, ఇన్ని వార్డుల్లో ఉంటదని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారంలోకి రావాలని వాళ్ళకి ఒక టార్గెట్ ఉంది. వాళ్ళిప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ నుంచే ఉంది వాళ్ళకి. కాకపోతే అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి అనుకూలం లేదు. ఈసారి నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ నాటికి బీఆర్ఎస్‌ని ఇక్కడ సౌత్ ఇండియాలో తెలంగాణ స్టేట్‌లో ఖచ్చితంగా పాగేయాలని మాత్రం బీజేపీ ప్రయత్నిస్తుంది కాబట్టి, బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా
ఈ ఈ పోటీ ఎక్కువ పెట్టారు. ఎందుకంటే లోకల్‌గా లీడర్‌షిప్ డెవలప్ డెవలప్. అవుతుంది కదా! వాళ్ళకి ఆ వార్డుల వారీగా కూడా లీడర్స్ వస్తే రేపు ఎలక్షన్స్ సరే అందువల్ల జయాపజయాలు పక్కన పెడితే జరుగుతున్నదైతే ఇది. ఈ మొ మొత్తంగా ఇది సరే అల్టిమేట్‌గా చైర్మన్స్ ఎవరు వస్తారంటే రేపు మెజారిటీ సీట్లు ఎవరికొస్తే ఎక్కడికక్కడ లోకల్‌గా ఇక అది స్థానికంగా వచ్చే చాలా ఉంటాయి పరిస్థితులు. ఇప్పుడు అసంతృప్తులు, కొంతమంది సీట్ రానోళ్ళు అలిగిపోవటాలు, ఇవన్నీ వాళ్ళు అలిగినా, అలగకపోయినా పార్టీల మాట అక్కడైతే ఎవడు వినడు. ఎందుకంటే స్థానిక ఎలక్షన్లు అనేటప్పటికి అవి స్థానికమే. ఆ వార్డుల్లో లోకల్‌గా ఉండేవాళ్ళు, వాళ్ళకుండే వ్యక్తిగతమైన పరపతి, అభ్యర్థి క్యారెక్టరు, తర్వాత ఈ వాళ్ళ కులాలు, మతాలు అన్నీ పనిచేస్తాయి. అవును. ఈ ఫ్యాక్టర్స్ తర్వాత డబ్బులు పెట్టడం అల్టిమేట్‌గా. ఎలక్షన్ బాగా చేసుకోగలగటం. దీన్ని బట్టి రిజల్ట్ వస్తది. ఓకే. నమస్తే అండి. అవసరం.